హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీజ. ఈరోజు నేను పెట్టే చేయబోయే ఫస్ట్ డిష్ మష్రూమ్ కర్రీ. దీనికోసం కొన్ని మష్రూమ్స్ని తీసుకొని వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి. మష్రూమ్స్కి మట్టి ఉంటుంది కాబట్టి వీలైతే 2 టైమ్స్ వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన మష్రూమ్స్ని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్, గ్రీన్ చిల్లీ, టొమాటో, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్. ఇప్పుడు మనం ఈ కర్రీ కోసం ఎమ్మీ టేస్ట్ రావాలంటే మంచి గ్రేవీ ఒకటి తయారు చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. సో ఆ గ్రేవీ కోసం మనకి కాజు కూడా అవసరం అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇప్పుడు మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. గ్రేవీ కోసం ఫస్ట్ కాజు వేయాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టమాటో యాడ్ చేయాలి. మనం ఇప్పుడు టమాటో వేస్తాం కదా ఫ్రెండ్స్. బాగా రెడ్గా ఉన్న టమాటో వేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ తర్వాత మనం యాడ్ చేయబోతున్నాం కొరియాండర్ లీవ్స్, అంటే కొత్తిమీర. 2 గ్రీన్ చిల్లీ వేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి వేపుకోవాలి. ఆనియన్స్ రెడ్గా బ్రౌనిష్గా వేగిన తర్వాత ఫ్రై అవ్వగానే మనం జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 గ్రీన్ చిల్లీ కూడా వేసుకుంటూ మర్చిపోకండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్. ఆ పేస్టు మనం పచ్చిదే మిక్సీ వేసుకున్నాం కాబట్టి ఆ పేస్ట్ని ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు స్మెల్ పచ్చి వాసన పోయి సూపర్ టేస్టీ వస్తుంది. ఆ పేస్ట్ని ఇప్పుడు మనం ఆనియన్స్ దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ దాంట్లో ఆ పేస్ట్ మొత్తాన్ని నీట్గా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈవెన్గా మిక్స్ చేయకపోతే పేస్టు బాల్స్ లాగా స్ట్రక్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఆ హీట్కి. సో అందుకని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను ఒక మందపాటి బాండీని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మందపాటి బాండీ ఉండాలి. ఆ గ్రేవీ బాగా ఫ్రై అయిందంటానికి సింపుల్గా మనకు ఆయిల్ చుట్టూ వస్తుంది సార్. ఆయిల్ చుట్టూ రాగానే గ్రేవీ బాగా ఫ్రై అయిందని అప్పుడు దాంట్లో సాల్టు, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. స్మెల్ వెరీ ఎమ్మీగా అసలు బాగా స్మెల్ వస్తుంది. ఎందుకంటే అన్నీ యాడ్ చేసాం కదా. ఇంకా మనం యాడ్ చేయాల్సింది ఏంటి? ఓన్లీ గరం మసాలా పౌడర్. సో ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేసామనుకోండి, అప్పుడు మన కర్రీ సూపర్ టేస్టీగా తయారవుతుంది. మన గ్రేవీ అంతా రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. గరం మసాలా యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం వేస్తున్నాం మష్రూమ్స్. మనం క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ గ్రేవీతో పాటు మష్రూమ్స్ని కలిపి బాగా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎల్లోయిష్గా ఎంత కలర్ఫుల్గా ఉందో మన కర్రీ. ఎందుకంటే మనం వాడే టర్మరిక్ పౌడర్ న్యాచురల్ టర్మరిక్ పౌడర్. నేను న్యాచురల్గా బయట కొనేది వాడను ఫ్రెండ్స్. న్యాచురల్ టర్మరిక్ పౌడర్ నేను పసుపు కొమ్మలు తెప్పించి టర్మరిక్ పౌడర్ రెడీ చేసుకుంటాను. సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టేసి పక్కన ఫ్రై చేయాలి. ఆ తర్వాత అందులో వాటర్ అంతా పోతాయి. ఎందుకంటే మష్రూమ్స్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఉన్న కర్రీ కొంచెం బాయిల్ అయ్యాక, మష్రూమ్స్ ఫ్రై అయ్యాక మనం టేస్ట్ చూసి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని అప్పుడు కొత్తిమీరని చల్లుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని చల్లుకొని స్టవ్ కట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఎమ్మీ టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మష్రూమ్స్ ఎంత ప్రోటీన్ ఫుడ్డో మీ అందరికీ తెలుసు. అది ఎప్పుడు పడితే అప్పుడు దొరికేది కాదు. న్యాచురల్ మష్రూమ్తో చేసాం